ఆయన డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే 50% టారిఫ్లు విధించాను, ఇకనైనా విని మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని ఆపేస్తే బాగుంటుంది, లేదు అని అంటే కనుక ఇబ్బంది పడతారు అనే రకంగా చెప్తున్నాడు. ఇంకా టారిఫ్ను పెంచుతాను అంటున్నాడు ఆయన. ఇంకా టారిఫ్ను పెంచి భారతదేశం పైన కొంత ఒత్తిడి తీసుకొస్తారని ఒక రకంగా ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు, ట్రంప్ చేసినటువంటి ఈ చర్యలు ప్రపంచ దేశాలు మొత్తం గమనిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం ఆయన మాటల్ని చాలా లోతుగా విశ్లేషిస్తూ ఉన్నాయి. ఏదో ఒకరోజు చార్చి కొడితే, కొట్టడం డైరెక్ట్గా ఫిజికల్గా అటాక్ ఉండకపోవచ్చు, కానీ ఏదో రకంగా దెబ్బతీయడం మొదలు పెడితే అంతకంత కనుభవించి కుదేలైపోయే అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా అటువంటి ఒక సిచ్యువేషన్ రాబోతోంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించే రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చూశారు కదా, ఏమంటున్నాడు ఆయన? డైరెక్ట్గా నేను టారిఫ్ని పెంచేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నాను, మీరు నా మాట వింటే ఓకే, లేదు అని అంటే టారిఫ్ మళ్ళీ పెంచుతాను. వెరీ బ్యాడ్ ఇండియా అంటున్నాడు. చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. వెరీ బ్యాడ్ ఇండియా అనేటువంటి ఆయన పదాన్ని కోట్ చేసినట్టు తెలుస్తోంది. వెరీ బ్యాడ్ ఇండియా అంటాడా? ఒకప్పుడు ఇదే భారతీయులు అంటే నాకు ప్రేమ ఎక్కువ, మోదీ అంటే నా దోస్తు అని చెప్పినప్పుడు ఇదే డొనాల్డ్ ట్రంప్ అదే నాలుకతో వెరీ బ్యాడ్ ఇండియా అన్నాడంటే నాలుక తెగ్గోయకుండా ఇంకా మనం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. వెరీ బ్యాడ్ ఇండియా అంటూ మాట్లాడుతున్నాడు ఆయన. అంటే భారతదేశ ప్రజలు అంత చులకనం కనబడుతున్నారు ఆయనకి. ఒకసారి గతంలో భారత్కి డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల క్రితం ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, భారతదేశానికి బిజినెస్ చేయడం తెలీదు, లేకపోతే నేను టారిఫ్ని పెంచేస్తాను రకంగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. And ఏం మాట్లాడుతున్నారు విన్నారు కదా? We don't want to do business with India because they impose very much biggest tariffs, and if we impose, they don't accept it. సో ఆయన టారిఫ్లు పెంచడం వల్ల మనం యాక్సెప్ట్ చేయడం లేదట, అందుకే మన పైన బిజినెస్ చేయడానికి కూడా లేదట. ఆయన ఇండియాతో మొత్తం బిజినెస్ ఆపేయాలనుకుంటున్నాడంట. 50% టారిఫ్ ఇప్పటికే విధించాడు. లాస్ట్లో ఆయన ఏమంటున్నాడంటే, దే ఆర్ పర్చేసింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అండ్ దే ఆర్ ఫ్యూయలింగ్ వార్ మెషిన్స్. మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది భారతదేశం, వాటిని వార్ ఎక్విప్మెంట్కి ఫ్యూయల్ చేయడం కోసం. అంటే నువ్వు ఏం చెప్పినా చేతులు ముడుచుకొని అయ్యా సార్ అని చెప్పి అనడానికి ఇది భారతదేశం. ఆ పిచ్చి కుక్కల్లాగా పాకిస్తానులాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే నీ కాళ్ళకి మడుగులొత్తి, నీ కాళ్ళొత్తి, నీకు మర్దన చేసి రండి సార్ అని చెప్పి ఆహ్వానించి నీకు మొత్తం కట్టబెట్టడానికి ఇది ఏమనుకుంటున్నావు? పాకిస్తాన్ కాదు, ఇది భారతదేశం. అవసరమైతే ప్రాణాలైనా వదిలేసేందుకు భారతీయులు సిద్ధంగా ఉంటారు, కానీ ఎవరి కింద తల వంచడానికి మాత్రం ఒప్పుకోరు. సో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ అక్షయ్ కామెంట్ చేస్తారు. ఆయన అన్న, ఇండియా అండ్ చైనా రష్యా కలిస్తే ట్రంప్ ప్లే బాయ్ అంట. తర్వాత అన్న, టాప్ కంట్రీస్ జీడిపి ఆపాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. నిజంగానే టాప్ కంట్రీస్ యొక్క జీడిపి ఆపాలనే ప్రయత్నమే అమెరికా చేస్తోంది. ఇక ఇంట్రెస్టింగ్గా 2 ఆస్పెక్ట్స్ చెప్తాను. ఒకటి బ్రిక్స్. ఈ బ్రిక్స్ దేశాల యొక్క లక్ష్యం ఏంటి? వెస్టర్న్ కంట్రీస్పై ఆధారపడకుండా, వాటి యొక్క డాలర్స్ పైన, వారి యొక్క ఆర్థిక స్థితిగతులపై ఆధారపడకుండా ఈ బ్రిక్స్ దేశాలని ఐక్యంగా ఉండిపోయి వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా అవ్వడమే బ్రిక్స్ దేశాల యొక్క ఉద్దేశం. దీనిపైన అక్కడ కామర్స్ సెక్రటరీ, అమెరికన్ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ ఆయన మాట్లాడుతూ ఏం చేశారంటే, ఇండియాకి అండ్ అటు అమెరికాకి మధ్య కామర్స్ సంబంధించిన విషయాలపైన చర్చ జరిగింది. ఈ చర్చలో ఆయన పాల్గొని ఏమన్నాడంటే, బ్రిక్స్ దేశాలతో ఇండియా కలిసింది, మీరు మాపై ఆధారపడకుండా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలనుకున్నా ఎలా కుదురుతుంది? మీరు ప్రతిదానికి మాపై ఆధారపడాల్సిందే కదా. ఇలా మీరు చేసినటువంటి చర్యల వల్ల అమెరికాకు కూడా దెబ్బతీస్తోంది, అమెరికా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది, అమెరికా కూడా కొన్ని సందర్భాలు లాస్ అవుతోంది. కాబట్టి ఇండియా అది మానుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తూ, రష్యా చైనాతో మీ డీల్స్ని, రష్యాతో కొన్ని ఒప్పందాలని మీరు క్లోజ్ చేసుకోండి, వాటిని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయండి, మనం ఒకరికొకరం కూర్చొని మాట్లాడుకుందాం,
నేనేం కావాలో చెప్తాను, నువ్వేం కావాలో అడుగు, మనం మాట్లాడుకుందాం అనే రకంగా హార్వర్డ్ లుట్నింగ్ మన భారతదేశ కామర్స్ వ్యక్తి సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడుకొచ్చారు. ఇదొక వార్నింగ్ అని భావించాం. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు గమనించండి చాలా క్లియర్గా, ఇరాన్, ఇజ్రాయిల్ ఈ ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ని ఒక మై వర్డ్స్ అంటే తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ స్లాంగ్లో మనం మాట్లాడుతున్న విధంగా చెప్పాలంటే ఒక బచ్చాగన్లో చూస్తాయి. ఎందుకంటే ఆయన ఏ జత వినడానికి వాళ్ళేం ఇదేం రాచరిక పోకడాలు పోవడానికి ఒక ప్రపంచ దేశాల మొత్తానికి కూడా ఒకే రాజు ఉన్నాడు ఆయన చెప్పిందే వినాలని ఏం లేదు కదా. తమ దేశస్తుల కోసం తమ దేశంలో జరిగేటువంటి అంశాల గురించి అక్కడి ప్రజల యొక్క సంక్షేమం గురించి అక్కడ దేశాలు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఇష్టం అది ఏం జరుగుతుంది అనేది. మధ్యలో ఈయన కూడా నాకు అర్థంగా ఏలు పడితే దాంట్లోకి వచ్చి ఏలు పెట్టి ఇక్కడ బాగుంది అక్కడ బాగుందని చెక్ చేయడానికి నేను టెస్ట్ ఇచ్చినా, లేకపోతే నేను పెద్దగా ఈయన మన డైరెక్ట్గా దేవుడే పంపించాడు నేను ప్రపంచాన్ని శాసించమని కాదు కదా. సో ఇస్లామిక్ దేశాలు తన మాట వినడం లేదు. ఈ ఇరాన్కి అమెరికాకి ఎప్పటి నుంచో ఒక అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఏ రకంగా అణిచివేయాలని ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఇజ్రాయెల్కి ఆయుధాలని సమకూర్చి ఇరాన్ పైన తెగదోసాడు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఇరాన్ కొంత స్ట్రాంగ్ అవడం చూసి ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేసేటువంటి అంశాలను చూసి డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఇరాన్లో న్యూక్లియర్ స్థావరాల్ని కుప్పగూల్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇరాన్ కూడా తెగబడింది. అమెరికా సైట్స్ని కూల్చేసిన, అమెరికా ఎయిర్ బేసెస్ని కొంత కుప్పగూల్చే ప్రయత్నం చేసింది. ఆ రకంగా అమెరికా కూడా కొంత లాస్ అయింది. ఆ తర్వాత ఉక్రెయిన్, రష్యా, ఇక్కడ రష్యా పైన కోపంతో ఉక్రెయిన్ ఎగదోస్తున్నాడు. ఎలా? ముందుగా ఉక్రెయిన్ని జెలెన్స్కీని పిచ్చివాడన్నాడు, జెలెన్స్కీ ఒక మూర్ఖుడు అన్నాడు, జెలెన్స్కీని ఒక జోకర్ అన్నాడు. ఆ తర్వాత జెలెన్స్కీ ఆ మినరల్ అగ్రిమెంట్ ఆయన రావాల్సిన వాటాలు ఆయనకు రావడంతో అమెరికా అధ్యక్షుడు మళ్ళీ ఏమన్నాడంటే జెలెన్స్కీ చాలా గొప్పవాడు, వాళ్ళ దేశ ప్రజల కోసం పోరాడుతున్నాడని చెప్పి మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కుర్స్క్ అనేటువంటి ఒక ప్రాంతం, అది ఉక్రెయిన్కి రష్యాకి బార్డర్. ఆ బార్డర్ దగ్గరికి ఒక ప్రత్యేక విమానం ద్వారా అక్కడ జరిగేటువంటి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకి వెళ్తున్నటువంటి క్రమంలో పుతిన్ వెళ్ళేటువంటి ఆ ఫ్లైట్ని డ్రోన్తో అటాక్ చేయబోయాడు జెలెన్స్కీ. ఉక్రెయిన్ అటాక్ చేయబోయింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ని తప్పుపట్టకుండా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే రష్యా అధ్యక్షుడు పిచ్చివాడు, ఎవరిని పడితే వారిపై కాల్పై తెరలేతో అందరినీ చంపుతున్నాడు, హీఈస్ గోయింగ్ వెరీ క్రేజీ అని చెప్పి మాట్లాడుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అంటే అటాక్ చేస్తున్నామో జెలెన్స్కీ, కానీ పుతిన్ తప్పుపడుతున్నాడు. ఎందుకనంటే ఆయనకు రావాల్సిన వాటా వచ్చింది కదా. మ్యాడ్ మ్యాన్, మానసిక రుగ్మత అలా ముదిరిపోయింది. మరి అది కొంచెం వేపకాయంత ఉండేది ఎన్నికల కంటే ముందు, మళ్ళీ మరోసారి అధ్యక్షుడు అవ్వగానే అది గుమ్మడికాయంత మారిపోయింది ఆ వెర్రంతా కూడా. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతోంది? రష్యా ఏం చెప్పినా వినడం లేదు. యుద్ధాన్ని విరమించుకోమంటే మేము విరమించుకుంటాం, కానీ యుక్రెయిన్ మాపై దాడి చేయనంత వరకు మేము కూడా దాడి చేయం. వన్స్ వాళ్ళు దాడులకు తెరలేపితే మేము కూడా డెఫినెట్గా మా సత్తా ఏంటో చూపించాలి, కాబట్టి ప్రతీకార దాడిలో భాగంగా మేము దాడులు చేస్తామని చెప్పి దాడులు చేయాలని చెప్పి రష్యా దాడులు చేస్తుంది. ప్రతీకార దాడేదంతా కూడా తమ దేశ ప్రజలపై దాడులు చేసి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటే, ఎయిర్ బేసెస్ని కుప్పగూల్చేయడాలు, ఆర్థికంగా వారిని మొత్తం కూడా నట్టట ముంచడాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుంది రష్యా. అందుకే దాడి చేస్తోంది. ఇక ఇలా రష్యా వినలేదని చెప్పి రష్యాకు రావాల్సిన వనరులను పూర్తిగా కుప్పకూల్చాలని చెప్పి ఇక భారత్ని టార్గెట్ చేసింది. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంటే ఆ ఆయిల్ కొనుగోలును ఆపేయండి, రష్యాతో యుద్ధానికి సంబంధించిన సామాగ్రి తయారు చేసే విధానాన్ని ఆపేయండి, ఈ రకంగా మీరు చేయడం మాకు ఇబ్బందిగా ఉంది. అరే మేమేం చేసుకోండి, నీకెందుకు మూడో వ్యక్తి? అసలు నువ్వెవడు అసలు? రష్యాకి ఇండియాకి మధ్య ఒప్పందాలు ఏం జరగాలి నువ్వెవడు చెప్పడానికి? నీ అంతేంటి అసలు? రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అది మా వ్యక్తిగత అంశం, ఎక్కడ తక్కువగా దొరికిద్ది, ఎక్కడ మా మిత్ర దేశాలను, ఎక్కడ మాకు భారతీయులకు లాభం జరుగుద్ది అనే విషయాలపైన ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఉంది. భారతదేశానికి ఒక ప్రధాని ఉన్నారు, కామర్స్ సెక్రటరీ ఉంటారు, కామర్స్ సంబంధించిన మినిస్ట్రీ ఉంటుంది, వాళ్ళు కదా ట్రేడ్ మినిస్ట్రీ ఉంటుంది. సో వీళ్ళు కదా చేయాల్సింది. నువ్వు కూడా చెప్పడానికి అసలు డొనాల్డ్ ట్రంప్ వచ్చి అక్కడ నుంచి కొనుగోలు చేయొద్దని చెప్పి అక్కడ రకరకాలుగా అయినా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం. 25% టారిఫ్ పెంచాడు, ఇప్పుడు 50% టారిఫ్ నిన్న ఆల్రెడీ అమలు చేస్తున్నాడు. 50% టారిఫ్ పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఇంకా ముందు సినిమా ఉందని మాట్లాడుతున్నాడు. ఇక ఈ రకంగా ఇండియా కూడా వద్దు అని చెప్పినా కూడా వినకపోయేసరికి మళ్ళీ ఏం చేశారంటే మన శత్రువు అయినటువంటి పాకిస్తాన్ పిచ్చి కుక్కతోని ఆ కుక్కల దగ్గర ఆయిల్ రిజర్వ్ కోసం పెట్టుబడులు పెడుతూ అక్కడ ఒక కొత్త పంచాయతీ మొదలుపెట్టాడు, కొత్త దుకాణానికి తెరలేపాడు. ఆ దుకాణం ఏడిదాకా వచ్చిందనంటే అక్కడ అది కేవలం ఇంటెన్షనల్గా అక్కడ పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్ లేదు, తొక్కలేదు, తోటకూర కట్టలేదు. కానీ మన భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయడం కోసం, సర్ప్రైజ్ చేయడం కోసం మాత్రమే పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టి వారికి ఆర్థికంగా కొంత సమకూర్చే ప్రయత్నం, వారికి ఆయుధ సామాగ్రిని సమకూర్చే ప్రయత్నం, ఇలా
భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టాలి, భారతదేశాన్ని చెప్పిన మాట వినాలి అని చెప్పి మళ్ళీ రష్యాకి సపోర్ట్గానే వెళ్తుంది, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని చెప్పి మన శత్రు దేశాన్ని తట్టి లేపుతూ నువ్వు కొంత ఇబ్బందులు పెట్టు భారతదేశాన్ని చెప్పి అటువైపు వాళ్ళని తట్టి లేపుతూ ఈయన కూడా టారిఫ్లు పెంచడాలు, పిచ్చి పిచ్చిగా కారు కూతలు గీయడాలు. మళ్ళీ ఆయన ఏం చెప్పినాడు తెలుసా? సినిమా ఉందట, ముందు ముందు చాలా పెద్ద సినిమా ఉంది, భారతదేశానికి ఇది ఒక ట్రైలర్ మాత్రమే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి మళ్ళీ ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో చూద్దాం. Mr. President, Indian officials Let me go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's only sanctions? been 8 hours, so let's see what happens over the next. More secondary sanctions you're going to very see a lot soon. more. So this is a taste of You're what's going to come. see a lot more. You're going to see so much You were the secondary sanctions. Yes, ma'am. Sorry. Mr. President, Indian officials Let me said- go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah. Why are you singling India out for these additional It's sanctions? only been 8 hours, so let's see what happens over the next. More secondary sanctions you're going very to see a lot soon. more. So this is a taste of You're what's going to come. see a lot more. You're Mr. going to see so much You were the secondary sanctions. Yes, ma'am. Sorry. Mr. President, Indian officials Let me said- go, please. Indian officials have said that there are other countries that are buying Russian oil. It's okay. Like China, for instance, It's buys okay. more. Yeah.